చేయాలా లేక పారిపోవాలా? బృందం మంచి కోసమని అది ఒకే ఒక్క మంచి అవకాశాన్ని ఎంచుకుంది. సహాయం కోసం అది హెచ్చరిక శబ్దాలు చేస్తుంది. గుంపులో మిగతావి సుమారు 20 వరకు ఉండొచ్చు. వెంటనే అక్కడికి పరిగెత్తుంది. ఒక్కసారి ఈ అదనపు బలగాలు వచ్చాక ముఖాముఖి పోరు పూర్తిగా ఏకపక్షమైంది. కోబ్రా వేగవంతమైంది, కానీ వెంకట్ ఇంకా వేగవంతమైంది. ఇటువంటి పోట్లాట కనిపిస్తున్నంత ప్రమాదకరం కాదు. కోబ్రా తన రక్షణ కోసం వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అకస్మాత్తుగా ఆ పరిస్థితి ఒక బహిరంగ పాఠంగా మారిపోయింది. పెద్దలు చిన్నవాటికి పాముతో ఎలా వ్యవహరించాలో చూపించాయి. ప్రమాదం తప్పింది, పాఠం పూర్తయింది. పెద్ద వెంకట్లు మళ్ళీ ఆహారం కోసం వెళ్ళిపోతున్నారు. కోబ్రాని మొదటిసారి చూడటం ఒక విలువైన పాఠం. చిన్న మెడ్గాట్ చాలా తెలివిగా వ్యవహరించింది.